వెల్కమ్ టు బర్నింగ్ పాయింట్. ఏపీలో ఏమీ లేకున్నా ఎక్కువ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీజేపీ మాత్రమే అని చెప్పాలి. బలం లేని పార్టీతో ఫెవికాల్ బంధాన్ని కోరుకుంటుంది టీడీపీ జనసేన కూటమి. పొత్తులను ప్రశ్నిస్తున్న వైసీపీ బీజేపీని మాత్రం పల్లెత్తి మాట అనటం లేదు. రాజకీయ ప్రత్యర్థులైన రెండు ప్రాంతీయ పార్టీలు బీజేపీకి ఎందుకు ప్రాధాన్యతనిస్తున్నాయి? ఏపీలో ఎందుకీ వింత వైఖరి? ఎవరు గెలిచినా బీజేపీకి లాభమేనా? ఇవాల్టి బర్నింగ్ పాయింట్లో చూద్దాం. ఏపీలో బలమైన పార్టీలు ఏవైనా ఉన్నాయి అంటే అవి అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ అని ఎవరికైనా అర్థమవుతుంది. అయితే అధికార పార్టీని ఈ ఎన్నికల్లో గద్దె దించాలి అంటే బీజేపీ తోడు కావాలని భావిస్తుంది టీడీపీ. కానీ పొత్తు పెట్టుకునే ముందు చాలా కాలం టీడీపీని వెయిటింగ్ లిస్ట్లో ఉంచింది బీజేపీ. బలం లేని బీజేపీ బలమైన టీడీపీకి పరీక్ష పెట్టడానికి కారణమేమిటి? ఇష్టం లేని పొత్తు పెట్టుకున్న అధినేత మాటను టీడీపీ శ్రేణులు ఎన్నికల్లో అమలు చేస్తాయా? బలానికి మించి సీట్లు అడిగిన బీజేపీ ధీమాకు కారణమేమిటి? ఏపీలో పొత్తులు ఖరారయ్యాయి. ప్రధాన పోటీ ఎవరి మధ్య అనేది తేలిపోయింది. అన్ని పార్టీలు కొన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటించాయి, కొన్నింటిని పెండింగ్లో పెట్టాయి. ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. అధికారంలోకి వస్తే ఏం చేసేది, అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఏమిటి అనేవి వివరిస్తున్నారు నాయకులు. ఎదుటి పార్టీల పనితీరుపై విమర్శలు కూడా చేస్తున్నారు. కానీ బీజేపీ గురించి ఎవరు పల్లెత్తి మాట కూడా అనడం లేదు. ఇప్పుడు బీజేపీ ఏపీలో రాజకీయంగా రాజమర్యాదలు పొందుతుందనే భావన కలుగుతోంది. మిత్రపక్షాలతోనూ ప్రత్యర్థి పార్టీతోనూ విమర్శలు ఎదుర్కోవడం లేదు. అలాగని బీజేపీ పట్ల ఏపీలో ఓటర్లు అంతగా సానుకూలంగా ఉన్నారని కాదు. ఏపీలో ప్రాంతీయ పార్టీల అవసరాలు ఆ విధంగా ఉన్నాయి. మరి అందుకని బలం లేకున్నా ఆ పార్టీని తమ అవసరం కోసం గౌరవిస్తున్నాయి. ముందుగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గురించి చెప్పుకుంటే ఆ మూడు పార్టీల మధ్య మూడు ముళ్లు పడటానికి చాలా కాలం పట్టింది. వాస్తవానికి ఏపీలో అధికార వైసీపీ విధానాల పట్ల పోరాడిన పార్టీలు టీడీపీ, జనసేన మాత్రమే. ముందుగా ఆ రెండు పార్టీలే పొత్తుల దిశగా అడుగులు వేశాయి. అయితే అప్పటికే ఎన్డీఏలో భాగస్వామిగా కొనసాగుతున్న జనసేన పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించి టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు కుదిరేందుకు చేయాల్సిన పనంతా చేసింది. ఒక రకంగా చెప్పాలంటే పార్టీ నుంచి, ఒక సామాజిక వర్గం నాయకుల నుంచి, అధికార వైసీపీ నుంచి ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ తక్కువ సీట్లు తీసుకున్న జనసేన పార్టీ ఈసారి పొత్తుల విషయంలో పెద్దన పాత్రే పోషించింది. ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం జనసేన పార్టీకి 24 సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించింది. 24 సీట్లు తీసుకున్నందుకు వైసీపీ నాయకత్వం డిక్షనరీలో లేని తిట్లు వెతికి మరీ తిట్టిపోసింది. కాపు నాయకులకు కూడా జనసేనపైకి ఎగతోసింది. టీడీపీతో పొత్తు దిశగా అడుగులు వేస్తున్నప్పటి నుంచి జనసేనాని చాలా వ్యూహాత్మకంగా నిర్ణయాలు అమలు చేస్తున్నారు. ఆయన చెప్పే ఏకైక విషయం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలవద్దని. అందుకోసమే పొత్తు కోరుతున్నట్లు చాలాసార్లు వివరణ ఇచ్చారు. ఆ దిశగా టీడీపీతో అవగాహన కుదుర్చుకొని 24 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంటు సీట్లు తీసుకునేందుకు అంగీకరించారు. తనపై ఈ విషయంలో వచ్చిన విమర్శలకు ఆయన ఓపిక సమాధానం చెప్పారు. మొత్తం మీద టీడీపీ, జనసేన పార్టీలు కలిసి మొదటి జాబితా విడుదల చేసిన తర్వాత చాలా రోజులకు గాని బీజేపీతో పొత్తు ఖరారు కాలేకపోయింది. పొత్తుల కోసం టీడీపీ, జనసేన పార్టీల అవసరాన్ని గుర్తించిన బీజేపీ అధిష్టానం కూడా కలిసొచ్చే కాలంలో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు తీసుకునే ప్రయత్నం చేసింది. ఆ రెండు పార్టీలతో పొత్తులకు అంగీకరించిన బీజేపీ పార్లమెంటు సీట్లను ఎక్కువగా తీసుకుంది. అదేవిధంగా అప్పటికే బీజేపీకి ఇస్తామని టీడీపీ, జనసేన అధినేతకు అనుకున్నంత సంఖ్యకు మించి అసెంబ్లీ సీట్లు కూడా బీజేపీ డిమాండ్ చేసింది. ఒకటి రెండు సీట్ల కోసం పట్టుబట్టకుండా టీడీపీ తాను పోటీ చేయాలనుకున్న 145 సీట్లలో ఒకటి బీజేపీకి ఇచ్చేందుకు అంగీకరించింది. దీంతో టీడీపీ ఈ ఎన్నికల్లో 144 సీట్లలో అభ్యర్థులను బరిలోకి నిలపనుంది. అయితే 3 పార్టీల మధ్య పొత్తు కోసం ప్రయత్నం చేసిన జనసేన పార్టీ
అప్పటికే తక్కువ సీట్లు తీసుకున్నట్లు విమర్శలు ఎదుర్కొంటోంది. అయినప్పటికీ బీజేపీ డిమాండ్ను అంగీకరిస్తూ తమ వాటాలోని 24 సీట్లలో నుంచి 2 సీట్లను ఆ పార్టీకి కేటాయించింది. అదేవిధంగా తమ వాటాగా దక్కిన 3 పార్లమెంటు సీట్లలో 1 బీజేపీకి ఇచ్చేందుకు అంగీకరించింది. దీంతో జనసేన ఈసారి 22 అసెంబ్లీ సీట్లకు 2 పార్లమెంటు స్థానాలకు పోటీ చేయనుంది. ఇక బీజేపీ పొత్తులో భాగంగా 6 ఎంపీ స్థానాలకు 10 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను బరిలో నిలపనుంది. మూడు పార్టీల కూటమిలో ఎవరు పైచేయి సాధించారు అనే ప్రశ్న సహజంగానే వస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో బీజేపీ పంతం నెగ్గించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీలో ఆ పార్టీకి అంతగా బలం లేదని, బలానికి మించి సీట్లు తీసుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ బీజేపీలోనూ టీడీపీతో పొత్తు వద్దని వాదించిన నాయకులు లేకపోలేదు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా మరో 5 ఏళ్ల పాటు పార్టీ ఎదుగుదల లేకుండా పోతుందని బీజేపీలోని ఒక వర్గం నేతలు అధిష్టానాన్ని సొంతంగానే పోటీ చేసేందుకు ఒప్పించే ప్రయత్నం చేశారు. మరోవైపు నిర్దిష్ట లక్ష్యంతో వెళుతున్న జనసేనాని 3 పార్టీల మధ్య పొత్తుకు భంగం వాటిల్లకుండా చూశారు. అవసరమైతే కొన్ని సీట్లు తక్కువ తీసుకునేందుకైనా సిద్ధపడి 3 ముళ్లు పడేలా జాగ్రత్త పడ్డారు. అంటే కూటమిలో ఒక రకంగా జనసేనాని కూడా తాను కోరుకున్నది సాధించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక టీడీపీ విషయానికొస్తే బీజేపీతో ఆ పార్టీ పొత్తు పెట్టుకోవడం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మినహా పార్టీలో ఎవరికీ ఇష్టం లేదనే ప్రచారం జరిగింది. బీజేపీకి రాష్ట్రంలో ఓటు బ్యాంకు లేకపోవడం, ప్రజల నుంచి సానుకూలత లేకపోవడంతో టీడీపీ శ్రేణులు బీజేపీతో పొత్తుకు అయిష్టత వ్యక్తం చేశాయి. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చరిష్మాతో ఏపీలో సొంతంగా ఎదగాలని కోరుకుంటున్న బీజేపీలోని ఒక వర్గం టీడీపీతో పొత్తును తీవ్రంగా వ్యతిరేకించింది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీని ఎదుర్కోవాలంటే అన్ని పార్టీలు కలవడం అవసరమని భావించిన టీడీపీ అధినేత మొత్తం మీద ఢిల్లీకి పలుసార్లు వెళ్లి మరీ బీజేపీ పెద్దలను ఒప్పించగలిగారు. ఆ రకంగా టీడీపీ అధినేత కూడా తాననుకున్న మాట నెగ్గించుకోగలిగారు. అంతేకాకుండా ప్రస్తుతం ఏపీలోని కూటమికి నేతృత్వం వహించే పార్టీ టీడీపీ. కాబట్టి పొత్తుల గురించి ఎవరేమీ చెప్పినా 3 పార్టీలు కలవడం రాష్ట్రంలో ఓట్ల పోలరైజేషన్కు దారితీస్తుందన్న భావనలో ఆయన ఉన్నారు. టీడీపీ కంటే వైసీపీ బీజేపీకి సహజమిత్రునిగా కొనసాగుతూ వచ్చింది. ఎలాంటి షరతులు పెట్టకుండానే ఆ పార్టీకి కేంద్రంలో సహకరించింది. 2 పార్టీల మధ్య పొత్తు కుదరకుండా అడ్డు తగిలింది. మరోవైపు బీజేపీలోని ఒక వర్గం కూడా టీడీపీతో పొత్తును వ్యతిరేకించింది. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను బేరోజు వేసుకోవడానికి సమయం తీసుకున్న బీజేపీ అధిష్టానం చివరకు అధిక సీట్లు అడిగి టీడీపీతోనే పొత్తు ఖరారు చేసుకుంది. ఎక్కువ సీట్లు అడగటం ద్వారా పొత్తు వద్దని వాదించిన బీజేపీలోని వర్గాన్ని సంతృప్తిపరిచినట్లయింది. ఒంటరిగా పోటీ చేస్తే వచ్చే ఓట్లు, సీట్ల కంటే పొత్తులో భాగంగా వచ్చేవే అధికమని తమ పార్టీలో టీడీపీతో పొత్తును వ్యతిరేకిస్తున్న వర్గాన్ని ఒప్పించేందుకు బీజేపీ సమయం తీసుకుని ఉంటుందనే భావన కలుగుతుంది. పనిలో పనిగా టీడీపీ ఎన్డీఏ నుంచి బయటికి వెళ్లిన తర్వాత బీజేపీ పెద్దలపై చేసిన విమర్శలు ఇప్పటికీ ఆ పార్టీ మర్చిపోయి ఉండకపోవచ్చు. ఒకప్పుడు ఎన్డీఏలో చక్రం తిప్పిన టీడీపీ అధినేతకు చూపించాల్సిన సినిమా మొత్తం చూపించిన తర్వాత గాని పొత్తుకు అంగీకరించి ఉండవచ్చనే అభిప్రాయం కలుగుతోంది. ప్రత్యర్థి ఎవరైనప్పటికీ ప్రశ్నించటం ఎదుటి పార్టీ సహజ లక్షణం. కానీ వైసీపీది మాత్రం విచిత్ర పరిస్థితి. పొత్తు పెట్టుకుని తనపైన కత్తులు దూస్తున్న కూటమిలో 2 పార్టీలను మాత్రమే వైసీపీ అధినేత టార్గెట్ చేస్తున్నారు. బీజేపీ పెద్దలను ఆయన ప్రశ్నించకపోవడానికి కారణం ఏంటి? బీజేపీని చూసి వైసీపీ అధినేత భయపడుతున్నారా? వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా? ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. జనసేన పార్టీ అప్పుడే ఆవిర్భవించిన పార్టీగా ఈ 2 పార్టీల కూటమికి మద్దతు తెలిపింది. అనంతరం 2019 ఎన్నికల్లో 3 పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. టీడీపీ సొంతంగా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి నిలపగా బీజేపీ కూడా అన్ని చోట్ల నుంచి పోటీ చేసింది.
జనసేన పార్టీ మాత్రం ఉభయ కమ్యూనిస్టు పార్టీలు బీఎస్పీతో జతకట్టి ఎన్నికల బరిలో దిగింది. 2014లో కలిసి పోటీ చేసినప్పుడు కూటమిలోని పార్టీలు లబ్ధి పొందాయి. వైసీపీని అధికారంలోకి రాకుండా నిలువరించాయి. టీడీపీ అధికారం కైవసం చేసుకుంది. కానీ ఈ పార్టీలు 2019లో వేర్వేరుగా పోటీ చేసిన సమయంలో వైసీపీ అధికారం దక్కించుకుంది. ఫలితంగా 3 పార్టీలు నష్టపోయాయి. ఇప్పుడు 2024 ఎన్నికల్లో మరోసారి కలిసి పోటీ చేయడం ద్వారా 2014 నాటి ఫలితాలను రాబట్టాలని టీడీపీ కూటమిలోని పార్టీలు భావిస్తున్నాయి. 2014 ఎన్నికల నుంచి ఇప్పటి వరకు వైసీపీ ఈ 3 పార్టీల్లో ఏ ఒక్క పార్టీ కూడా మిత్రపక్షం కాదు. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేసినా, విడిగా పోటీ చేసినా వైసీపీకి ప్రత్యర్థులుగానే పోటీ చేస్తూ వచ్చాయి. కానీ ఎన్డీఏలో టీడీపీ ఉన్నంతకాలం బీజేపీతో దూరంగా ఉన్న వైసీపీ ఆ పార్టీ ఎన్డీఏ నుంచి బయటికి వచ్చిన తర్వాత వైఖరి మార్చుకుంది. ఎన్డీఏలో చేరకుండానే బీజేపీ ప్రభుత్వానికి కావాల్సిన పనంతా చేసి పెడుతూ వచ్చింది. వైసీపీకి రాజకీయ ప్రయోజనం ఏంటంటే 1. ఏపీలో తానే బలంగా ఉండటం, 2. అదే సమయంలో తన ప్రత్యర్థి పార్టీ టీడీపీ ఎదగకుండా చూసుకోవడం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలతో సఖ్యతగా ఉండటంతో వైసీపీ అధినేతకు ఇతరత్ర ప్రాధాన్యాలు కూడా ఉన్నాయి. తన అవసరాల రీత్యా వైసీపీ అధినేత బీజేపీ పెద్దలతో అప్రకటిత మైత్రి కొనసాగిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఎలాంటి చట్టం తీసుకొచ్చినప్పటికీ దానికి వైసీపీ ఎంపీలు మద్దతు తెలిపారు. విభజన హామీల కోసం ఎన్డీఏ నుంచి బయటికి వచ్చామని చెబుతున్న టీడీపీకి ఇప్పుడు ఆ హామీలు నెరవేరాయా? ఎందుకు మళ్లీ కలుస్తున్నారని ప్రశ్నించే పరిస్థితి వైసీపీ నాయకత్వం చేయలేకపోతోంది. అదేవిధంగా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు సంబంధించి ఏపీలో ప్రజల నుంచి బీజేపీ పట్ల చాలా వ్యతిరేకత ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పొత్తులో భాగంగా సీటు ఆశిస్తున్నప్పటికీ విశాఖ నుంచి కాకుండా రాజమండ్రి వైపు చూడటానికి ఆమె ఇదొక కారణంగా భావించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షురాలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ పట్ల ప్రభావం ఉంటుందని భావిస్తున్నప్పటికీ వైసీపీ నాయకత్వం బీజేపీని ప్రశ్నించే ప్రయత్నం చేయడం లేదు. ఆ ప్రాంతానికి చెందిన వైసీపీకి చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ లాంటి నాయకులు విమర్శించినప్పటికీ అది పార్టీ అభిప్రాయంగా పరిగణలోకి రాదు. నిజంగా బీజేపీ పట్ల వ్యతిరేక వైఖరి తీసుకుంటే ఆ ప్రాంతంలో వైసీపీకి మంచి ఫలితాలే వస్తాయి. అక్కడే కాదు, దాదాపు రాష్ట్రంలోని చాలా చోట్ల వైసీపీ బెనిఫిట్ పొందే పరిస్థితి కనిపిస్తోంది. కానీ బీజేపీ పెద్దలను గాని ఆ పార్టీ అధిష్టానాన్ని గాని విమర్శించారంటే వైసీపీ అధిష్టానానికి కొన్ని తలనొప్పులు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ నాయకత్వం తనకున్న తలనొప్పుల కారణంగా బీజేపీ నాయకత్వం జోలికి పోకుండా కేవలం టీడీపీ, జనసేన నాయకత్వాలను మాత్రమే టార్గెట్ చేస్తోంది. వైసీపీ అధినేత టీడీపీ అధినేతను ఎంతగా టార్గెట్ చేశారంటే చివరకు టీడీపీ అధినేత ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పేరిట ఒక సినిమానే చూపించారు. కానీ బీజేపీ పట్ల ఏపీలో సానుకూలత లేనప్పటికీ ఆ పార్టీని వైసీపీ ప్రత్యర్థిగా భావించలేకపోతుంది. ఒకవైపు టీడీపీ తాను ఎన్డీఏ నుంచి బయటికి వచ్చినప్పుడు అందుకు గల కారణాలను ఏపీ ప్రజలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రస్తుతం ఆ పార్టీతో కలవడానికి టీడీపీ చెప్పే కారణం ఏపీ ప్రజలను ఎంత మేర మెప్పిస్తుందో తెలియదు. కానీ ప్రత్యర్థిగా కొనసాగుతున్న వైసీపీ ఈ విషయంలో బీజేపీని ప్రశ్నించడం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉన్నప్పటికీ బీజేపీ నాయకత్వాన్ని ప్రశ్నించకపోవడం చర్చనీయాంశంగా మారుతుంది. ఏపీలో బీజేపీ పట్ల టీడీపీ 2018లో వ్యతిరేక వైఖరి తీసుకుంది. ప్రస్తుతం ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తుంది. 2 పార్టీల మైత్రిని ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేది ఎన్నికల తర్వాత తెలుస్తోంది. కానీ ఎన్నికల ముందే పార్టీల వైఖరి ప్రజలకు తెలియాల్సి ఉంటుంది. టీడీపీ, బీజేపీ బంధాన్ని తప్పుపడుతున్న వైసీపీ టీడీపీని మాత్రమే నిందించే ప్రయత్నం చేస్తోంది. మైత్రి బంధం తమకు నష్టం కలిగిస్తుందని భావిస్తే వైసీపీ కూటమిలోని అన్ని పార్టీలపై విమర్శలు చేయాలి. కానీ వైసీపీ అధిష్టానం బీజేపీ నాయకత్వాన్ని ప్రశ్నించే పరిస్థితిలో కనిపించడం లేదు. ఇప్పుడు ఏపీలో నెలకొన్న పరిస్థితుల కారణంగా బీజేపీ నాయకత్వాన్ని వైసీపీ నాయకత్వం ప్రశ్నించే పరిస్థితి ఉంటే వాస్తవానికి టీడీపీ కూటమిగా నిజంగా కొంత నష్టం చేరే పరిస్థితిగా మారుతుందన్న వాదన ఉంది. తనకు ఎన్నికల్లో కలిసొచ్చే అంశాన్ని ఒక రాజకీయ పార్టీగా వైసీపీ ఎందుకు వాడుకోలేకపోతుందనే ప్రశ్న తలెత్తుతోంది.
పొత్తులు పెట్టుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని విమర్శిస్తున్న వైసీపీ అధినేత జగన్ అవే విమర్శలు బీజేపీ నాయకత్వంపై చేయకపోవడం ఆయన బలహీనత, వ్యూహాత్మకమా అనే ప్రచారం జరుగుతోంది. మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రచారం నేపథ్యంలో, తనపై ఉన్న కేసుల నేపథ్యంలో ఆయన ఆ పార్టీకి భయపడుతున్నారనే అభిప్రాయం కలుగుతోంది. గడిచిన 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ. ప్రజలకు కావాల్సిన విభజన హామీల గురించి ఆ పార్టీని ప్రశ్నించకుండా కేవలం టీడీపీని మాత్రమే నిందిస్తే నిజంగా వైసీపీకి ఎన్నికల్లో కలిసొస్తుందా? ఎందుకైనా మంచిదని సంక్షేమ పథకాలతో గట్టెక్కుతామని భావిస్తున్న వైసీపీ ఎన్నికల తర్వాత బీజేపీ సహకారం అవసరమని భావించి వ్యూహాత్మకంగానే ఆ పార్టీని విమర్శించడం లేదనే భావన కూడా ఉంది. వైసీపీ బలహీనత బీజేపీ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఎలాంటి ఫలితాలు తెస్తుందో చూడాలి మరి. ఏపీలోని రాజకీయ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంది బీజేపీ. ఒకవైపు టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నప్పటికీ బీజేపీ వైసీపీతోనూ మర్యాద పొందుతోంది. ఏపీలో బీజేపీ పట్ల అంతగా సానుకూలత లేనప్పటికీ బలమైన 2 ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీని గౌరవించడాన్ని ఏపీ ఓటర్లు ఎలా స్వీకరిస్తారు? బీజేపీకి ఈ గౌరవం ఓట్లు కురిపిస్తుందా? బీజేపీ బలం ఏపీలో మొదటి నుంచి అంతంత మాత్రమే. 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకునే బీజేపీ కొన్ని సీట్లు, ఓట్లు సంపాదించింది. అయితే అనంతరం 2019లో జరిగిన ఎన్నికల్లో సొంత బలంతో బరిలోకి దిగిన ఆ పార్టీ సీట్లు రాబట్టడం కాదు, కనీస డిపాజిట్లు కూడా తెచ్చుకోలేకపోయింది. నోటా కంటే తక్కువగా ఓట్లు తెచ్చుకున్న విమర్శలను బీజేపీ ఎదుర్కొంది. ఎన్నికల తర్వాత కూడా ఆ పార్టీ ఏపీలో పెద్దగా ఎదిగిన పరిస్థితి కనిపించడం లేదు. బీజేపీ పట్ల ఏపీలో సానుకూలత లేదనే అభిప్రాయమే వినిపిస్తోంది. అయితే కలిసొచ్చిన పొత్తును ఓట్ల రూపంలో పొందాలని భావిస్తున్న ఆ పార్టీకి పొత్తులు ఏ మేర లాభం చేకూరుస్తాయో ఫలితాల తర్వాతే అర్థమవుతుంది. కానీ బీజేపీ తీసుకునే సీట్లను గమనిస్తే తమ బలాన్ని బేరీజు వేసుకోకుండా సీట్లు అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉదాహరణకు విజయనగరం పార్లమెంటు స్థానాన్ని ఆ పార్టీ కావాలని అడుగుతోంది. కానీ విజయనగరంలో బీజేపీ బలం చాలా తక్కువ. విజయనగరంలో గడిచిన 3 సార్లు జరిగిన పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో గమనిస్తే అక్కడ బీజేపీ బలం అర్థం చేసుకోవచ్చు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన బీజేపీ విజయనగరం పార్లమెంటు స్థానంలో చాలా తక్కువ ఓట్లు రాబట్టింది. అక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సన్యాసి రాజుకు ఆ ఎన్నికల్లో కేవలం 7,266 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి చంద్రశేఖర్ 5,78,418 ఓట్లతో విజయనగరం పార్లమెంటు సభ్యునిగా విజయం సాధించారు. ఇక టీడీపీ నుంచి బరిలోకి దిగిన మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకు 5,30,382 ఓట్లు రాగా, జనసేన పార్టీ అభ్యర్థి ముక్కా శ్రీనివాసరావుకు 34,192 ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో 5,30,000కు పైగా ఓట్లు సాధించిన టీడీపీని 34,000 ఓట్లు సాధించిన జనసేన పార్టీకి కాదని కేవలం 7,266 ఓట్లు మాత్రమే సాధించిన బీజేపీ ఆ స్థానాన్ని ఆశిస్తోంది. పొత్తులో భాగంగా టీడీపీ జనసేన పార్టీలు ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తే గెలిచేందుకు బీజేపీ వద్ద ఉన్న అస్త్రం ఏంటో అర్థం కావడం లేదు. కేవలం 2019 ఎన్నికలు మాత్రమే కాదు, అంతకుముందు జరిగిన ఎన్నికల ఫలితాలు కూడా బీజేపీకి అనుకూలంగా లేవు. 2014లో టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేసినప్పుడు విజయనగరం స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన అశోక్ గజపతిరాజుకు 5,36,549 ఓట్లతో విజయం సాధించారు. ఆయన ప్రత్యర్థిగా వైసీపీ అభ్యర్థికి 4,29,638 ఓట్లు వచ్చాయి. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బొత్స ఝాన్సీ 1,22,000కు పైగా ఓట్లు సాధించారు. అయితే అనంతర కాలంలో బొత్స కుటుంబం వైసీపీ పక్షాన చేరింది. 2009లో జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ ప్రభావం కనిపించలేదు. అప్పట్లోనూ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన బొత్స ఝాన్సీ 4,11,584 ఓట్లు రాబట్టగా, టీడీపీ అభ్యర్థి అప్పలనాయుడు 3,51,000కు పైగా ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఇక ఆ ఎన్నికల్లో కొత్తగా ఆవిర్భవించిన ప్రజారాజ్యం పార్టీ నుంచి బరిలోకి దిగిన కిమిడి గజపతిరావు 1,72,000కు పైగా ఓట్లు పొందారు.
ఇక్కడ ఏ ఎన్నికల్లోనూ బీజేపీ ఓట్లు వచ్చిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు అలాంటి సీటును బీజేపీ అడుగుతుంది. ఒకవేళ పొత్తులో భాగంగా ఈసారి టీడీపీ ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తే కనీస ఓటు బ్యాంకు లేని పార్టీని అంతా తామై గెలిపించాల్సింది టీడీపీ మాత్రమే. కానీ విజయనగరం సీటు అడగటంలోని బీజేపీ ఆంతర్యం ఏమిటో అంతు చిక్కడం లేదు. కేవలం టీడీపీ శ్రేణులు ఆ పార్టీ ఓటు బ్యాంకుపైనే ఆధారపడి గెలవాలంటే అది ఎంత మేరకు తమకు కలిసి వస్తుందో బీజేపీ ఆలోచించుకోవడం లేదనే అభిప్రాయం కలుగుతోంది. ఒకవేళ ఫలితం సానుకూలంగా రాకుంటే ఓడించారనే అభిప్రాయం బీజేపీ అధిష్టానం వ్యక్తం చేసే అవకాశాలు లేకపోలేదు. ఏ ప్రాతిపదికన చూసినప్పటికీ బీజేపీ పరిస్థితి విజయనగరంలోనే కాదు ఇతర స్థానాల్లోనూ అంతంత మాత్రమే. ఇక ఇదే నియోజకవర్గంలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి 2019 ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ కేవలం 1022 ఓట్లు రాబట్టగలిగింది. ఇదే పార్లమెంటు పరిధిలోని రాజాం ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఆ పార్టీ 1000 లోపు ఓట్లకే పరిమితమైంది. ప్రస్తుత ఎన్నికల్లో ఇక్కడ జనసేన పార్టీ నెల్లిమర్ల అసెంబ్లీ స్థానం తీసుకుంది. ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పరంగాను ప్రస్తుతం ఆ పార్టీ బలం పరంగాను బీజేపీకి ఉన్న ఓట్లు చాలా తక్కువ. కానీ బీజేపీ మాత్రం ఏకంగా 6 ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపుతుంది. బీజేపీ తీసుకున్న 6 స్థానాల్లో ఆ పార్టీకి సొంత బలం ఉన్న నియోజకవర్గాలు తక్కువనే చెప్పాలి. పొత్తు ధర్మంలో జనసేన ముందుగా 24 సీట్లు మాత్రమే తీసుకుంది. గత ఎన్నికల్లో తన బలం తెలుసుకోకుండా అన్ని స్థానాలకు పోటీ చేసి ఫలితం రాబట్టలేకపోయామని భావిస్తున్న జనసేనాని ఈసారి సీట్లు ఎక్కువ తీసుకోవడం కాకుండా తీసుకున్న స్థానాల్లో మంచి ఫలితాలు రాబట్టాలని యోచనలో ఉన్నారు. ముందుగా తీసుకున్న 24 సీట్లలోనూ 2ంటిని బీజేపీకి తిరిగి కేటాయించిన సమయంలో జనసేనాని చేసిన వ్యాఖ్యలు ఆయన నిజమైన బలాన్ని తెలుసుకుని అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. 2019లో వచ్చిన ఓట్ల శాతంతో పోల్చినప్పటికీ లేదా స్వయంగా తానే ఓడిపోయిన తర్వాత పొత్తులో భాగంగా ఎక్కువ సీట్లు ఎలా డిమాండ్ చేయగలమని నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బీజేపీ తన బలం ప్రాతిపదికన వెళ్లడం లేదని ఆ పార్టీ నిర్ణయాన్ని బట్టి అర్థమవుతోంది. సుమారు 6% ఓట్లు పొందిన పార్టీ ప్రస్తుతం ఏపీలో అధికార వైసీపీ విధానాలపై చాలా కాలంగా పోరాటం చేస్తున్న పార్టీగా గుర్తింపు ఉండి అందులోనూ పొత్తుల కోసం మొదటి నుంచి ప్రయత్నం చేసిన జనసేన కంటే అధికంగా పార్లమెంటు స్థానాలు తీసుకోవడం ద్వారా బీజేపీ ధీమా ఏమిటో అర్థం కావడం లేదనే భావన వ్యక్తమవుతుంది. అయితే బీజేపీని ఓడిపోయేందుకు సీట్లు తీసుకునే పార్టీ కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 5 ఏళ్లుగా ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ అభివృద్ధి చేయలేదనే భావన ఉందని, అదే సమయంలో కేంద్రంలో ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధి ఏపీలో తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తుందని ఆ పార్టీ నమ్ముతుంది. ఇప్పటి వరకు వైసీపీ తన ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించలేదు. అదేవిధంగా టీడీపీ సూపర్ 6 ఫార్ములాతో ప్రచారం మొదలుపెట్టినప్పటికీ ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించాల్సి ఉంది. ఇటు అధికార వైసీపీ అటు విపక్ష కూటమి ఎన్నికల మేనిఫెస్టోలు ప్రకటించి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడితే గాని బీజేపీ వ్యూహం ఏమిటి, ప్రజల అభిప్రాయం ఏమిటి అనేవి కొంత బయటపడే పరిస్థితి ఉంటుంది. ఇది వాల్టి బర్నింగ్ పాయింట్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.